తాడిపత్రిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది. గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి. ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుచుని మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. మీ బిడ్డ గ్రామంలో ఈ 58 నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంటికే వచ్చే వ్యవస్థ వచ్చింది ఎప్పుడు అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ అందరి దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మేవారా? గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అని అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 ఈరోజు ఎక్కడా లంచం లేని వ్యవస్థ, ఎక్కడా వివక్ష లేని వ్యవస్థ ఈరోజు ఆ పాలన చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిల్చుని ఈరోజు మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని, ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని, బడుల్లో ఇచ్చే ఆహారాన్ని, బడిలో వారు వేసుకునే యూనిఫాములు మొదలు వారికిచ్చే పుస్తకాల వరకు, వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు IFP ప్యానెళ్లతో వారి క్లాస్ రూములు మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా విద్యా రంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే పాలన మీ బిడ్డ పాలన మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం IB చదువులు చదువుతాడు. ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడటం మొదలు పెడతాడు.
2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన మరో 10-15 సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్లో వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి. మరో 15 సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 10th క్లాస్లో ఐబీ సర్టిఫికెట్ తీసుకుంటాడు. మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు 30% చదువులు ఎంఐటి, ఎల్ఎస్సి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గళంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నీ తీసుకొచ్చి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచొని మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మహిళా సాధికారతకు దన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ చేయూత గురించి. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఓ కాపు నేస్తం గురించి. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఓ ఈబీసీ నేస్తం. గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా? పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా, విన్నారా? విద్యా దీవెనతో పాటు వసతి దీవెన. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా, విన్నారా? పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు. గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా? అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు. గతంలో ఎప్పుడైనా విన్నారా, చూశారా? మన గ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ యాప్. మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా, చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి, అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా మీరెప్పుడైనా చూశారా? రైతన్నకు పెట్టుబడికి సహాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నను ఆదుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలకు పంట రుణాలకు 0 వడ్డీలు, 9 గంటలు పగటిపూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటల కొనుగోలు కూడా
ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్నను ఈరోజు అడుగుతా ఉన్నాడు. జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఇవ్వమని, మీ చల్లని ఆశీస్సులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు.